మసాలా కిచిడి ఎప్పుడైనా తిన్నారా? ఈరోజు మీకోసం ఫేవరెట్ అండి. నా ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఈ మసాలా కిచిడి అన్నది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మసాలా కిచిడి రెసిపీ చూపించబోతున్నాను. వేడి వేడి మసాలా కిచిడిలో కొంచెం ఆవకాయ, అలానే నెయ్యి వేసుకొని ఇలా తింటే ఎలా ఉంటుంది? ఎంత సూపర్గా ఉంటుంది కదా. ఒక బౌల్లో ముందుగానే నేను అరకప్పు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. బియ్యం కూడా మనం సోనా మసూరి అయినా తీసుకోవచ్చు, లేదు మీరు బాస్మతి తీసుకుంటారంటే తీసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా 3 సార్లు వాష్ చేసుకొని మంచిగా తీసుకోవాలి. సో నేను ఇక్కడ తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. సో మంచిగా కడగాలండి, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి. సో నేను ఇక్కడ నానబెట్టుకున్నాను ఒక్క 5 మినిట్స్. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలానే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అన్నది తప్పకుండా వేసుకోండి. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్ ఇంచులుగా కట్ చేసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మంచిగా ఇక్కడ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ ఇలా దంచుకొని వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. 1 టొమాటో నేను ఇలా చాప్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నూనెలో. టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారం అన్నీ ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ నేను ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కూడా 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అవుతుందండి, చూడండి. ఇప్పుడు నేను నానబెట్టిన పప్పులు, బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వేసేసుకుంటున్నాను. నీళ్ళ క్వాంటిటీ అన్నది మనం కుక్కర్కి నిండుగా పోసుకోవాలి, ఎందుకంటే మనకి నీళ్ళు అన్నది ఎక్కువ పడుతుంది. కిచిడి అన్నది మసాలా కిచిడి జారుగా మంచిగా ఉంటుంది. సో నేను ఇక్కడ చూడండి ఎంత పోస్తున్నానో, సో ఆ విధంగా మీరు కూడా పోసుకోండి. నీళ్ళన్నీ వేసుకొని కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొత్తిమీర అన్నది కట్ చేయకుండా అలానే వేసుకోండి, సో కాడలతో సహా, ఎందుకంటే ఫ్లేవర్ వచ్చి బాగుంటుందండి కిచిడి అన్నది. కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వేసుకుంటున్నాను. అలానే హై ఫ్లేమ్లో పెట్టి ముందు 1 విజిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి, చాలా మంచిగా వచ్చింది కిచిడి అన్నది మీరు చూస్తున్న విధంగా అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీరు చూస్తున్నందుకు.